వీటిల్లో ఎక్కువ మీరన్నట్లు ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా తమిళనాడు ఎక్కువ వెళ్తూ ఉండేవాళ్ళు. తెలుగు మన ప్రాంతం నుంచి ఎక్కువ మంది తమిళనాడు వెళ్ళేవాళ్ళు. లాస్ట్ 4, 5 ఇయర్స్ చూసుకుంటే మీరన్నట్లు నార్త్ ఇండియాకి వెళ్ళే పిల్లలు చాలా ఎక్కువయ్యారు. సో ఎందుకు అంటే నార్త్ ఇండియా నుంచి వచ్చిన యూనివర్సిటీస్ చాలా మన దగ్గర ప్రమోషన్ చేయటము. సో ఇట్లనే పిల్లలు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, కొంత కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది నార్త్ వెళ్తే. ఈ ఉద్దేశంతో చాలామంది పిల్లలు వెళ్తున్నారండి. ప్రత్యేకంగా మనం గీతా యూనివర్సిటీ గురించి మాట్లాడితేనండి, గీతా యూనివర్సిటీ అనేది ఒక యూనివర్సిటీ అని చెప్పేదానికంటే కూడా ఒక రీసెర్చ్ సెంటర్. ఎందుకు రీసెర్చ్ సెంటర్ అంటున్నానంటే, ఈడ ఓన్లీ సిఎస్సికి సంబంధించిన స్పెషలైజేషన్స్ మాత్రమే ఉన్నాయి ఒకటి. రెండోది ప్రధానమైన కారణం ఏంటంటే దీని ఇంటెక్ అనేది 240. ఓకే. టోటల్గా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లలు ఈ యూనివర్సిటీలో ఉండేది 240 మంది పిల్లలు మాత్రమే ఈ యూనివర్సిటీలో ఉంటారండి. ఓకే. సో దానికి ప్రత్యేకంగా ఎందుకు వెళ్ళాలి అంటే, మెయిన్గా మనకి ఇప్పుడు మీరు సౌత్లో యూనివర్సిటీస్లో శస్త్ర పేరినే ఉంటారు కదా, అవునండి. చాలామంది శస్త్రాకి వెళ్ళడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటారు, ఐపీ బేస్ మీద, మెయిన్స్ బేస్ మీద. ఇట్లా ఎక్కువ మంది పిల్లలు ఒకప్పుడు ఓన్లీ ఐపీ బేస్ మీద సీట్లు ఇచ్చిన టైంలో మన తెలుగు పిల్లలు చాలామంది శస్త్ర యూనివర్సిటీకి వెళ్ళి చదువుకునేవాళ్ళు. శస్త్ర యూనివర్సిటీలో ఏంటంటే మెయిన్గా ఇంటెక్ తక్కువ ఉండేది, ఫీజు అనేది చాలా తక్కువ ఉండేది అనమాట. ఒక 7-8 lakhsలో బీటెక్ అనేది కంప్లీట్ అయిపోయేది. ప్లేస్మెంట్ ఎష్యూరెన్స్ ఉండేది కాబట్టి చాలామంది పిల్లలు మనకి శస్త్ర యూనివర్సిటీకి వెళ్ళడానికి మొగ్గు చూపేవాళ్ళు అనమాట. అట్లానే మనకి నార్త్ ఇండియాలో సేమ్ అదే బేస్ మీద లిమిటెడ్ ఇంటెక్ ప్లేస్మెంట్ ఎష్యూరెన్స్తో ఉన్న యూనివర్సిటీ ఏదన్నా ఉంది అంటే ఇండియాలో శస్త్ర కాకుండా గీతా యూనివర్సిటీ అనేది ప్రధానంగా చెప్పొచ్చండి. ఓకే అండి. గీతా యూనివర్సిటీ గురించి మాట్లాడేటప్పుడు ఇది లొకేషన్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందామండి. సో ఇది ఢిల్లీ ప్రాంతంలో ఉందని మీరు చెప్తున్నారు. ఇది న్యూఢిల్లీ నుంచి ఎంత దూరం ఉంటుంది? యాక్చువల్గా ఇది అకాడమిక్ ఎన్విరాన్మెంట్కి దగ్గరగా ఉంటుందా, లేకపోతే ఆ యొక్క విసినిటీ టు ఢిల్లీ కల్చర్ వీళ్ళకి ఎక్స్పోజ్ అయ్యే పరిస్థితి ఉంటుందంటారా? డెఫినెట్గా అండి. ఇది మనకి ఢిల్లీకి దాదాపు ఒక 70 kilometers దూరంలో ఉందండి. పానిపట్ అనే ప్రాంతంలో ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి నోయిడాకి నియర్ వస్తుంది అనమాట పానిపట్ అనేది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ యూనివర్సిటీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, టోటల్గా ఉన్న స్టాఫ్ అంతా కూడా యంగ్స్టర్స్ అండి.